అండి, వెల్కమ్ టు గంగా సర్ప్రైజ్ కలెక్షన్. టుడే వ్లాగ్ వచ్చేసి మటన్ కీమా కర్రీ ఎలా చేయాలో రెసిపీ చూద్దామండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా మటన్ కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. ఒక 2 చిన్న సైజు ఆనియన్స్, 2 చిన్న సైజువి టమాటా, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఆయిల్. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని, నేను కుక్కర్లో వండుతున్నానండి. కుక్కర్ పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్, నేను 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యేటట్టు ఒక 2 మినిట్స్ చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసేసేయాలి. ఆనియన్స్ డ్రై రోస్ట్ అయ్యేంతవరకు వేయించుకోవాలి. కలర్ కొంచెం డార్క్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు కూడా వేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత మీ రుచికి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసేసాను. పసుపు వేసి కూడా ఒకసారి కలుపుకోవాలి. రుచికి సరిపడా అంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం కూడా మీకు స్పైసెస్ని బట్టి వేసుకోవాలి. నేను అదొక టీ స్పూన్, ఇదొక టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఈవెన్గా కలిసేటట్టు. తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా వేసి కలుపుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టాలి కాబట్టి మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకోవాలి. నేను టీ గ్లాస్ వాటర్ పోస్తున్నాను గ్రేవీకి. ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకొని ఇంకా విజిల్ పెట్టేయడమే. 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇది కీమా కాబట్టి. విజిల్ పెట్టేశాను. 3 to 4 విజిల్స్ కానీ 4 to 5 విజిల్స్ కానీ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 3 to 5 విజిల్స్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఆగాక మనము కుక్కర్ విజిల్ తీసుకుందాం. ఇప్పుడు మనం విజిల్ తీసి మూత తీసి చూద్దాము. కర్రీ చూసారా, ఎంతో గుమగుమలాడే మటన్ గ్రేవీ కర్రీ రెడీ. మనం ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం. ఎంతో గుమగుమలాడే మటన్ గ్రేవీ కర్రీ సూప్ రెడీ. నా వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.